అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు వినబోతున్న కథ వరలక్ష్మి వంటల ఛానల్. రచన శ్రీమతి లలిత శ్రీపతి గారు. ఈ కథ బొరుసు చంద్రరావు ఉగాది కామెడీ కథల పోటీలో బహుమతి పొందిన కథ. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నా, సీరియస్గా అంది వరలక్ష్మి. తింటున్న ఉప్మా గొంతుకు చుట్టుకుపోగా ఒక గ్లాస్ నీళ్లు తాగి, ఏమి ఛానల్ తల్లి? భయంగా అడిగాడు విలాపరావు. అసలు అతని పేరు విలాసరావు, కానీ పెళ్ళయ్యాక విలాసం అనేది సముద్రంలో కొట్టుకుపోయి విలాపరావుగా స్థిరపడ్డాడు. వరలక్ష్మికి సోషల్ మీడియా పిచ్చి. రోజు ఒక కొత్త ఐడియా వస్తుంది సోషల్ మీడియాలో పెట్టడానికి. పొద్దున్నే లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుని, హాయ్ చెల్లెలు, ఇదిగో నా బ్రష్ పేస్ట్, నేను పళ్ళు తోముతున్నా అని ఒకటి, కాఫీ కప్ పట్టుకొని గుడ్ డే బిస్కెట్ తింటూ గుడ్ డే అని భుజాన టవల్ వేసుకుని, బాయ్, స్నానం చేసి వస్తా అని పోస్టులు. ఎందుకు పనికిరాని అడ్డమైన వాళ్ళు సూపర్, అదిరింది అని రిప్లై పెడితే పొంగిపోవడం, వాళ్ళు పెట్టే పిచ్చి కామెంట్లకి సమాధానం ఇవ్వడం. ఒకరోజు ఉదయం విలాసం లేచేసరికి హాల్లో మాటలు వినపడుతున్నాయి. ఏమిటా అని చూస్తే, చీర కట్టడం ఎలా అంటూ రికార్డ్ చేస్తుంది. ఓయమ్మో, కొంపలు మునుగుతాయి, ఇలా చీరలు కట్టడం, జాకెట్లు వేసుకోవడం వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టకూడదు అని ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అనే పిచ్చి ఎలా వదులుతుందో తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటోంది. నేను వంటల ఛానల్ పెడతాను అంది వరం. వంటల ఛానలా? కందిపప్పుకి మినప్పప్పుకి తేడా తెలీదు, ఆవాలకి గసగసాలకి తేడా తెలీదు, నువ్వు వంటల గురించి ఛానల్ పెట్టడం ఏమిటి? ఉప్మా చూడు ఎలా ముద్ద కట్టిందో అన్నాడు విలపిస్తూ విలాసం. బావుందా? గోధుమ పిండి ఉప్మా, కొత్త ప్రయోగం. ప్రయోగశాలలో ఎలుకను చూసినట్టుగా చూస్తూ అంది వరం. గోధుమ పిండి ఉప్మానా? ఎక్కడా వినలేదు. మరదే, నా దగ్గర ఇలాంటివి బోలెడు వంటల ఐడియాలు ఉన్నాయి. వరండాలో వంటలు అనే ఛానల్. మన ఫ్లాట్స్లో కారిడార్లో వంటలు చేస్తా. మన ఫ్లాట్స్లో వాళ్ళు కూడా వీడియోలో కనిపిస్తారంటే వాళ్లే సబ్స్క్రైబ్ చేస్తారు ధైర్యంగా అంది వరం. వరం, నీ కాళ్ళు పట్టుకుంటానే, 4 ఏళ్లలో 10 ఇళ్ళు మారాం. ఇంక నా వల్ల కాదు. వంట నేను చేస్తాను, హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఓటీటీలో సినిమాలు చూడు, నా తల్లివిగా బతిమలాడాడు విలాపం. నేను ఫేమస్ అవుతానని కుళ్ళు నీకు. వంటలు చూపించే వాళ్ళకి వంటలొచ్చా ఏమిటి? నేనిప్పటికే మన ఫ్లాట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టాను. ఇవాళ నా ఛానల్ ఓపెనింగ్ అని ఒక ఫోటోగ్రాఫర్ని కూడా పిలిచాను. ఇష్టమైతే నువ్వు ఉండు, మంచి వంట చేస్తా, తిందువుగాని జాలిపడి చెప్పింది వరం. ఏం వంట? ఏడుపు గొంతుతో అడిగాడు విలాపం. తోటకూర హల్వా. అదేమి వంటే నా వరం, అందరూ తిడతారు అన్న విలాపంతో. ఏదైనా కొత్తగా ఉంటేనే లైకులు ఎక్కువ వస్తాయి అంటుండగానే బ్లింకిట్లో వరం ఆర్డర్ చేసినవి వచ్చాయి. ఒక తోటకూర కట్ట, 1/2 కిలో నెయ్యి, 1/4 కిలో జీడిపప్పు, 1/4 కిలో బాదం. అమ్మో, ఇవన్నీ సర్వనాశనం అవుతాయి. ఎంచక్క జీడిపప్పు బాదం ఉత్తివి తిందాం, ఆ పిచ్చి వంట చెయ్యక. మొత్తుకుంటున్న మొగుణ్ణి పట్టించుకోకుండా లోపలికెళ్ళి మంచి కంచిపట్టు చీర నగలు వేసుకుని బయటకొచ్చింది. అప్పటికే వరండాలో బోలెడు మంది ఆడవాళ్లు మంచి చీరలు నగలు వేసుకుని ఎదురు చూస్తున్నారు. వరం బయటికి వచ్చి ఫోటోగ్రాఫర్కి సైగ చేసి చక్కగా అలంకరించిన పొయ్యి దగ్గరికి వెళ్ళి మిగిలిన ఆడవాళ్ళని కూడా పిలిచి, ఇదిగో చెల్లులు, ఇప్పుడు మనం చెయ్యబోయే వంట తోటకూర హల్వా అనగానే వాళ్ల ముఖాలలో భయంతో కూడిన ఆశ్చర్యంతో కలిసిన వణుకు కనిపించింది. ఇప్పుడు దానికి కావలసిన సామాన్లు చెప్తాను. 1/2 కిలో నెయ్యిలో 1/4 కిలో జీడిపప్పు, 1/4 కిలో బాదం పప్పు వేయించి పక్కన పెట్టండి. అందులోనే సన్నగా తరిగిన తోటకూర 4 స్పూన్స్ వేయించి పక్కన పెట్టండి. 1/2 కిలో పంచదార ముదురు పాకం పట్టి అందులో జీడిపప్పు బాదం పప్పు తోటకూర వేసి స్టవ్ ఆపండి.
తినేటప్పుడు మీకు నచ్చకపోతే తోటకూర తీసేసి తినండి అలా చెప్తూ పంచదార పాకంలో నెయ్యి బాదాం జీడిపప్పు అన్నీ వేశాక పైన తోటకూర వేసి స్టవ్ కట్టేసి అబ్బా ఎంత మంచి వాసనో టేస్ట్ చూడండి అని పక్కనున్న సంధ్యకి పెడదామంటే పంచదార గడ్డగట్టి దెమ్మలా అయింది. ఆవిడ తెలివిగా నాలుక్కి రాసుకుని అద్భుతం వరం అంది. కానీ అది చెంచాకి రావట్లేదు. సంధ్య మాటలు నిజమని నమ్మిన అమాయకపు అనితకి తోటకూరతో ఒక చెంచా నోట్లో పెట్టగానే వాక్ అంటూ వాంతి చేసుకుంది. కట్ అంటూ వీడియో ఆపించి ఏంటనిత కాసేపు ఆపుకోలేవా అని అరిచింది. సఖులు, రేపటి మన వంట కాకరకాయ బర్ఫీ. దానికి తగ్గ సరుకులు చెప్తాను. రేపటికి మీలో ఒకరు రెడీగా పెట్టుకోండి. కిలో కోవా, అరకిలో పంచదార, పావు కిలో జీడిపప్పు, పావు కిలో బాదం పప్పు, అరకిలో నెయ్యి, 2 కాకరకాయ ముక్కలు. మన వరండాలో వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని వీడియో అప్లోడ్ చేసింది. సరే, ఇప్పుడే వీడియో అప్లోడ్ చేశాను, మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి అంటూ హడావుడి పెట్టింది. ప్రతి సెకనుకి చూసిన గంట తర్వాత కూడా ఒక్క లైక్ లేదు. పైగా తోటకూర హల్వా ఏమిటే నీ బొంద, రేపు కాకరకాయ బర్ఫీనా అంటూ తిడుతూ కామెంట్స్ పెట్టారు. అప్పటికీ అనిత అంది, కొంచెం అందరూ తినగలిగే వంటలు చెప్పొచ్చు కదా. లైకులు రాకపోయినా కనీసం హాయిగా తింటాం. లైకులు లక్షల్లో వస్తే డబ్బులు కూడా అలానే వస్తాయి. మరి నీ భాగం డబ్బు కావాలా, స్వీట్ కావాలా? కూరగాయల రసాలు, కాకరకాయ రసాలు వీడియోలు చూడు, ఎంతమంది చూస్తారు? అందరూ తాగుతారా ఏమిటి? మనకి లైకులు కావాలంటే ఇలా హట్కే వంటలే చూపించాలి అన్న వరలక్ష్మి మాటలకి అనిత నోరు మూతపడింది. స్ట్రాబెర్రీ పులావు, బీట్రూట్ ఆవకాయ, వంకాయ జెల్లీ లాంటి వింత వంటకాలు పెట్టినా లైకులు వ్యూసు రాకపోగా తిట్లు వస్తున్నాయి. తన మీద ఎవరో భయంకరమైన కుట్ర చేస్తున్నారని అనుమానం వచ్చింది వరానికి. ఈ పిచ్చి ఎలా వదిలించాలో తెలియక గిలగిలా కొట్టుకుంటున్నాడు విలాపం. ఛానల్ వారోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన వంట అని మందార పూల కూర, మామిడాకుల పచ్చడి చేస్తానని ముందే అనౌన్స్ చేసింది. మర్నాడు చెల్లులు సఖులతో వంట మొదలు పెడదామని స్టవ్ వెలిగించగానే జరిగింది ఆ ఘటన. ఫ్లాట్స్లో ఉండే అన్నలు తమ్ముళ్ళు 10 మంది కర్రలు కత్తులే కాక రాజమౌళి బోయపాటి సినిమాల్లో చూపించే వింత వింత ఆయుధాలు పట్టుకుని వచ్చారు. వాళ్ళొస్తున్న సంగతి తెలిసిందేమో. విలాపం కూడా అక్కడే ఉన్నాడు. అందులో కొరటాల సినిమాలో విలన్ లాంటి ఓ అన్న, ఏంటమ్మా తా చెడ్డ కోతి వనమంతా చెడిపిందన్నట్టు నువ్వు వంట చెయ్యవు, చక్కగా వండిపట్టే మా ఇళ్లలో ఆడాళ్ళని పాడు చేసావు. వంటలు మానేసి కొత్త చీరలు కొనడం, తయారవడమే సరిపోతోంది. ఒక్కో రోజు ఒకళ్ళ చేత సరుకులు తెప్పిస్తున్నావు. అవన్నీ బూడిదలో పోసినట్టే. మామిడాకుల పచ్చడి చేస్తావా? నేను జిల్లేడాకుల హల్వా, గన్నేరుకాయల కూర చేశా. తింటావా చస్తావా అని ఉరివాడు. ఆ ఫోటోగ్రాఫర్ అన్నీ వీడియో తీస్తున్నాడు. వద్దు అని వరం సౌమ్య చేసిన, ఏ ఆడంగులు, ఇంకా ఏంది గుడ్లప్పగిచ్చి చూస్తుండారు? ఇంటికి పోయి సరిగ్గా వంటలు చెయ్యుండ్రి, లేదంటే మీకు ఇవే తినిపిస్తా అరిచాడు. దెబ్బకి ఠ ఆడాళ్ల ముఠ. ఒక్క పిట్ట కూడా లేకుండా మాయమయ్యారు. కొత్తగా కొన్న గద్వాల చీర గొంతులో కుక్కుని సినీ పక్కీలో లోపలికి పరిగెత్తింది వరం. పోనీలే వరం, ఆయన అసలే పెద్ద రౌడీ అట. కొన్ని రోజులు ఈ సోషల్ మీడియా గోల మానేసి హాయిగా ఉండు. నేను నీకన్నీ చేసి పెడతా. హాయిగా తిని టీవీ చూసుకో. ఎన్ని కలలు కన్నాను. నేను ఫేమస్ అవుతుంటే తట్టుకోలేక ఎవరో కుట్ర పన్నారు. ఏడుస్తూ అని అలాగే కుమిలిపోతూ పడుకుంది. పొద్దున్నే విలాసం లేచి కాఫీ కలిపి నోట్లో పెట్టుకోబోతుంటే వరం పెట్టిన పెద్ద పొలికేక వినిపించి పరిగెత్తాడు. సెల్ ఫోన్ చూస్తూ ఓ అని ఏడుస్తోంది వరం. ఏమైందే కంగారుగా అడిగాడు. మాట్లాడకుండా సెల్ ఇచ్చింది. నిన్న జరిగిన గోలంతా సోషల్ మీడియాలో పెట్టాడు ఆ ఫోటోగ్రాఫర్. పోనీలే వరం, అవన్నీ పట్టించుకోకు. 4 రోజులయ్యాక ఎవరూ పట్టించుకోరు అన్నాడు తేలిగ్గా.
నువ్వో పిచ్చోడివి, అవన్నీ ఎవడు పట్టించుకున్నాడు? వ్యూసు లైకులు చూడు, లక్షల్లో ఉన్నాయి. ఈ వీడియో నేను పెడితే బాగుండేది అని ఏడుస్తున్న వరాన్ని చూసి ఏం చెయ్యాలో తెలియక ఉన్న 4 వెంట్రుకలు పీక్కున్నాడు విలాసం. ఇంకా నయం, ఆ మగవాళ్ళని నేనే పిలిచానని, ఆ వీడియో నేనే పెట్టమన్నానని తెలిస్తే చంపేస్తుంది అనుకుంటూ వేరే గదిలోకి పరిగెత్తాడు విలాసం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.